నేటి వేగవంతమైన జీవితంలో ప్రతి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అంతర్భాగంగా మారాయి. ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు లేదా అతిథులు వచ్చినప్పుడు గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతే ఇంట్లో పెద్ద పంచాయతీ జరుగుతుంది. అయితే సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలిందో ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు. ఇకపై ఏ టెన్షన్ లేకుండా మీ వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లో ఏ యంత్రం లేకుండానే మిగిలి ఉన్న గ్యాస్ ఎంతో తనిఖీ చేయవచ్చు. సిలిండర్లోని గ్యాస్ తనిఖీ చేయడానికి అత్యంత సులభమైన మార్గం, ఒక గుడ్డను నీటిలో నానబెట్టి సిలిండర్ చుట్టూ పైనుండి కిందికి చుట్టండి. 1 లేదా 2 నిమిషాల తర్వాత ఆ గుడ్డను తీసివేయండి. సిలిండర్ ఖాళీ భాగంలో నీళ్లు త్వరగా ఎండిపోతుంది. అయితే గ్యాస్ నిండిన భాగం చల్లగా ఉండడం వల్ల అక్కడ తేమ ఎండిపోవడానికి సమయం పడుతుంది. ఆ భాగంలో తేమ మొత్తం మిగిలిన గ్యాస్ మొత్తానికి సమానమని భావించాలి. సాధారణంగా ఒక డొమెస్టిక్ సిలిండర్లో 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. కొన్నిసార్లు సిలిండర్ స్వయంగా గ్యాస్ అయిపోతుందని ముందస్తు హెచ్చరిక ఇస్తుంది. గ్యాస్ జాల్వ ఎప్పట్లా నీలం రంగులో కాకుండా ఎరుపు రంగులో కనిపిస్తే గ్యాస్ అయిపోతుందని అర్థం చేసుకోవాలి. వంట సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే లేదా గ్యాస్ మంట పసుపు రంగులో ఉండి నెమ్మదిగా ఉంటే గ్యాస్ అయిపోతుందనడానికి ఇది సంకేతం. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడం మంచిది.